చేతులకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు నేను దేవుడు శిలువలో పలికిన 5వ మాట చెప్పబోతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అంటే యేసయ్య శారీరకంగా దప్పికొన్నారా, ఆత్మీయంగా దప్పికొన్నారా అంటే ఆత్మీయంగానే దప్పికొన్నారు. దాని కింద 29వ అధ్యాయం 29వ వచనము చదువు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక స్పాంజి చిరకతో నింపి చిరక అంటే చేదు అనుభవాలు, క్రోధ పాత్ర. దీనికి అర్థం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. నీ ప్రభువుకు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో తూలి పాడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవికను దానిలోనిది త్రాగవు. అంటే క్రోధ పాత్ర అంటే దుఃఖం, వేదన, నిట్టూర్పు, కష్టం, బాధ, లేమి, మనకున్న సమస్యలన్నీ క్రోధ పాత్ర కింద వస్తాయి. అంటే మనకున్న చేదు అనుభవాలు అవన్నీ క్రోధ పాత్ర కింద వస్తాయి. దేవుడు మన దాహాన్ని తీర్చుటకు ఆయన దప్పికొన్నారు. అంటే మన 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 నుంచి ఆ దుఃఖం, వేదన, బాధ అన్ని దూరం చేయడానికి ఆయనే ఆ చేదు చిరకను త్రాగారు. అందుకే ఆయన చేదు చిరకను పుచ్చుకున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలోనే స్టార్టింగ్ లో ఉంది కదా. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. అంటే దేవుడు ఫస్టే చెప్పొచ్చుగా, ఎప్పుడు సిలువేశారో అప్పుడే చెప్పొచ్చు కదా నేను దప్పికొన్నాను అని. లాస్ట్లోనే ఎందుకు చెప్పాలి అంటే ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది జరిగిందో ఆయనకు ముందే తెలుసు. అంటే దేవుడు ప్రవచనాత్మకమైన పురుషుడు కనుక ఆయనకి ముందే తెలుసు. ఎందుకంటే ఆయన ఎక్కడ పుడతారు, ఎక్కడ పెరుగుతారు, ఎవరు ఆయనకి సిలువ వేస్తారు, ఎందుకు వేస్తారు అన్నీ ఆయనకి తెలుసు, ముందే తెలుసు కనుక ఆయన ఇక్కడ చెప్పారు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది అంటే మొత్తం అయిపోయాక మన నుంచి ఆ చేదు పాత్ర, ఆ క్రోధ పాత్ర మన నుంచి దూరం చేయడానికి ఆయన ఆ చేదు చిరకను పుచ్చుకున్నారు. అంటే మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొన్నారు. దానివల్ల మనకి దాహం తీరింది. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? దేవా, నువ్వు నా కొరకు దప్పికొన్నావు కదా, నా నుంచి ఇవన్నీ తీసేసావు కదా అంటే ఇప్పుడు మనకు ఆ బాధలన్నీ ఉన్నాయి, లేవని అనట్లేదు. కానీ మనం ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నువ్వు నాతో చెప్పావు కదా మాకు ఈ బాధలు ఉండవు, మా కొరకు నువ్వు ఆ చేదు చిరకను పుచ్చుకున్నావు కదా, ఇప్పుడు మాకు ఎందుకు ఈ బాధలన్నీ ఉన్నాయి, నువ్వు తీసేయగలవు కదా, ఎందుకు మాకు ఇవన్నీ ఉన్నాయంటే దేవుడు తప్పకుండా ఆ కార్యం చేస్తాడు. ఇవి తెలియకుండా నేను పాపిని అని ప్రార్థన చేస్తే ఏం రిజల్ట్ రాదు. మనం ఈ వాక్యం ప్రకారంగా నడుచుకుంటే కనుక మనకి ఏదైనా రిజల్ట్ దేవుడు చూపిస్తాడు. యోహాను గ్రంథం 7వ అధ్యాయం 37-38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనాను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో
లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు మనకి ఏంటి జీవజలపు నదులు అంటే? సంతోషం, ఆనందం, ఐశ్వర్యం. అంటే ఇప్పుడు మనకి దేవుడు ఐశ్వర్యం, ధనం ఇవ్వడానికి ఆయన దారిద్ర్యం పొంది శిలువలో మరణించారు. మనకి ఆ ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు శిలువలో మరణించాడు. ఎవరి ఆశీర్వాదాలు? అబ్రహాం ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి శిలువలో మరణించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14లో ఉంటది. దేవుడు ఎందుకోసం మనకి ఏ ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు తన శిలువలో మరణించాడో కూడా ఉంటది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఇక్కడ రాశారు కదా, అబ్రహాము పొందిన ఆశీర్వాదము ఇవ్వడానికే దేవుడు తన సిలువలో మరణించాడు. అంటే ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? దేవా, నువ్వు అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు ఇవ్వడానికే కదా మా కోసం సిలువలో మరణించావు. అంటే ఇప్పుడు అందరూ ఏమని చేస్తారు? మా పాపాలు క్షమించబడడానికి దేవుడు సిలువలో మరణించాడు, మా పాపాలు అంటే ఇప్పుడు కొంతమంది ఇంకా మాకు స్వస్థతనివ్వడానికి దేవుడు తన కల్వరిలో రక్తం కార్చాడు అంటారు. అది కానీ ఇప్పుడు మన నుంచి మన బాధల్ని, మన కష్టాల్ని అవన్నీ దేవుడు తన మీద వేసుకున్నాడు కనుకనే తను సిలువలో మరణించారు. ఆ అబ్రహాము ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి ఆయన సిలువలో మరణించారు. అబ్రహాము విశ్వాసంగా ఉన్నాడు కనుకనే అబ్రహాముకి అన్ని ఆశీర్వాదాలు దొరికాయి. ఇప్పుడు మనం విశ్వాసం కలిగి ప్రార్థిస్తే మనకి అన్ని ఆశీర్వాదాలు ఇస్తారు. దేవుడు ఇప్పుడు ప్రూఫ్ కూడా చూపించారు కదా, నేను అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు ఇవ్వడానికి నేను సిలువలో మరణించారని చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? దేవా, నువ్వు నాకు చెప్పావు కదా, అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు ఇవ్వడానికే కదా నీవు సిలువలో మరణించింది. గలతీయులకు రాసిన పత్రిక 3:14 ప్రకారంగా నేను ప్రార్థిస్తున్నాను. నాకు అబ్రహాము పొందిన ప్రతి ఒక్క ఆశీర్వాదానికి నేను అర్హుడను. అందుకనే నీవు నాకు అది ఇవ్వడానికనే నువ్వు సిలువలో మరణించావు కదా, నాకు ఆశీర్వాదాలు ఇవ్వండి అని చెప్పి మనం రోజు ప్రార్థించుకోవాలి. 5వ మాటకి అర్థం ఇదే. ఇప్పుడు మనం నార్మల్గా మన లైఫ్లో అయితే మనం దేని కొరకు దప్పిగా ఉండాలంటే వాక్యం కొరకు దప్పిగా ఉండాలి. ఇది అంత్య దినాలు కనుక మనం ఎక్కువగా అంటే ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అని చెప్పేసి వాక్యం కొరకు బాగా దప్పికొని ఉండాలి. ఇంకా ఇప్పుడు మన దగ్గర సేవకులు అవైలబుల్గా ఉన్నారు, ఫోన్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, చాట్ జీపీటీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ వస్తే వాళ్ళని అడగచ్చు. ఇంకా సేవకులను అడగచ్చు, వాళ్ళు ఏ టైం అయినా చెప్పి ఫోన్ చేస్తారు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు అడగచ్చు. బైబిల్ని బాగా చదవాలి, దేవుని వాక్యం కొరకు దప్పికొనుచున్నారు. దేవుడు చెప్పాడు కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పేసి మనం వాక్యం కొరకు దప్పిగా ఉంటే ఆయన మన ఆశను ఎలా అయినా తీరుస్తారు. మనం ఇంకా బలంగా ప్రార్థన చేసుకోవాలి. మన సంఘాల్లో ఉన్న ప్రతి అవసరం తీరాలని చెప్పేసి మీరు బలంగా ప్రార్థన చేయండి. దేవుడి చిన్న బట్టను దీవించింది కాక.